హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము కొన్ని మ్యాథ్స్ ట్రిక్స్ చూద్దాము. స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూబ్స్, కాన్సిక్యూటివ్ క్యూబ్స్ ఉన్నప్పుడు ఎలా వాటి వాల్యూస్ అన్ని క్యూబ్ చేసుకొని యాడ్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం కంటే ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయగలమో చూద్దాము. చూడండి, లాస్ట్ నెంబర్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 క్యూబ్ + 2 క్యూబ్ + 3 క్యూబ్ అండ్ సో ఆన్ 99 క్యూబ్ అని 99 వరకు అన్ని క్యూబ్స్ చేసి మళ్ళీ స్క్వేర్ రూట్ యాడ్ చేసి స్క్వేర్ రూట్ కనుక్కోవడం కష్టం కదా. అలా కాకుండా లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో 99 ఉంది కదా, ఆ నెంబర్కి +1 ఒకటి యాడ్ చేయాలి. 99కి తర్వాత +1 చేస్తే వచ్చే నెంబర్ని మల్టిప్లై చేసి బై 2 చేయాలి. అంటే 99 + 100/2 అనమాట. క్యాన్సిలేషన్ చేస్తే మనకి 4950. అదే మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 క్యూబ్ 2 క్యూబ్ + 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ 10 క్యూబ్. ఇది కూడా సేమ్ అంతే. చూడండి, లాస్ట్ నెంబర్ జస్ట్ ఇదంతా మనకు అవసరం లేదు, లాస్ట్ నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. 10 × 11/2 క్యాన్సిలేషన్ చేస్తే వచ్చేది మనకు ఆన్సర్. అలాగే 25 వరకు క్యూబ్స్ అనమాట. దీని ఆన్సర్ మీకు అని తెలిసినట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 ఇంత ఎలా యాడ్ చేయాలి అంటే నంబర్స్ కరెక్ట్గా మనకు ఫస్ట్ నుంచి ఉన్నాయి కాబట్టి n × n + 1/2 అయినా చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో మనము ఆ నంబర్కి +4 యాడ్ చేయాలి. యాడ్ చేసి వచ్చిన నెంబర్కి 5 యాడ్ చేయాలి. అదర్వైజ్ ఇక్కడ నుండి మనకి 5th నెంబర్ అంటే దీని తర్వాత 1 2 3 4 5 5వ నెంబర్ ఏదైతే ఉందో దానికి 5 యాడ్ చేస్తే సరిపోతుంది. చూడండి, అదే ఆన్సరే వచ్చింది. చూడండి, దీనికి +4 చేసి 5 పెట్టాలి, లేదా 5వ నెంబర్కి పెట్టేసి దానికి పక్కన 5 పెట్టచ్చు. నెక్స్ట్ కావాలంటే చూద్దాం. చూడండి, 11 + 12 + 13 + 14 + 15 + 16 + 17 18 19 20 వరకు ప్లస్ అనమాట. సో ఇక్కడ చెప్పాను కదా, ఫస్ట్ నెంబర్కి +4 చేసేసి 5 పెట్టేయాలి, లేదా 1 2 3 4 5 5th నెంబర్కి 5 పెట్టాలి. చూడండి, అదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, 83 84 85 86 87 అలా 92 వరకు మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే +4 యాడ్ చేయాలి, 87 5 యాడ్. చూడండి, 5th 1 2 3 4 5 5th నెంబర్కి 5 పెట్టాలి, అదే మన ఆన్సర్ అవుతుంది. అలాగే చూడండి, 31 + 32 + 33 అండ్ సో 40 వరకు యాడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మ్యాథ్స్ ట్రిక్స్ కావాలి అంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.